చిన్నగా కనిపించే ఒక క్రానిక్ సమస్య కాన్‌స్టిపేషన్. కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకం. అయితే రీజన్స్ ఫర్ కాన్‌స్టిపేషన్ తెలిస్తేనే దాన్ని ఎలా రిలీవ్ చేసుకోవాలో కూడా అర్థమవుతుంది. ఫస్ట్ రీజన్ వచ్చి మీకు ఏదైనా ఒక ఇంటాలరెన్స్ ఉండుంటుంది. ఓకే. సెకండ్ రీజన్ వచ్చి మీ హైడ్రేషన్ సరిపోకపోయి ఉండొచ్చు. థర్డ్ రీజన్ వచ్చి మీ ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉండుండొచ్చు. ఫోర్త్ రీజన్‌లో మీ ఫైబర్ కొంచెం డెఫిషియన్సీలో ఏమైనా నడుస్తుందేమో చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్. సో, ఇంటాలరెన్సెస్. బేసిక్‌గా కామన్ ఇంటాలరెన్సెస్ ఏంటి అంటే చాలా మంది పాలు, లాక్టోస్ ఇంటాలరెంట్ ఉంటారు. లేకపోతే గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంటారు. మనకి పాలు, పాల పదార్థాలలో లాక్టోస్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. దానికి చాలా మంది ఇంటాలరెన్స్‌తో ఉంటారు. అలాగే గ్లూటెన్. గ్లూటెన్ అనేది బార్లీ, వీట్, రాయిలో మీకు అవైలబుల్‌గా ఉంటుంది. దానితో కూడా ఇంటాలరెన్స్ ఉన్నా మీరవి కన్జ్యూమ్ చేసినప్పుడు మీకు కాన్‌స్టిపేషన్ అనేది వస్తుంది. హైడ్రేషన్ చాలా తక్కువగా ఉండుండొచ్చు. అంటే మీరు రోజుకి చాలా తక్కువ వాటర్ తాగుతున్నారేమో ఒకసారి చూసుకొని మీ వాటర్ ఇంటేక్‌ని కొంచెం పెంచుకోండి. నెక్స్ట్ మీ లైఫ్ స్టైల్‌లో యాక్టివిటీ బాగా తక్కువగా ఉండుండొచ్చు. అందుకని చెప్పి మీ యాక్టివిటీ లెవెల్స్‌ని డేలో పెంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి చాలా వరకు ఫైబర్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేస్తుండండి. ఒకవేళ ఫైబర్ తక్కువే గనుక మీకు కాన్‌స్టిపేషన్ క్రియేట్ అయితే అది కూడా రిలీవ్ అవుతుంది. కాన్‌స్టిపేషనే కదా! చిన్నదే కదా! ఒక రోజు విడిచి ఒక రోజు అవుతుంది కదా! ఏముందిలే అని అస్సలు అనుకోకండి. కాన్‌స్టిపేషన్ ఈస్ వెరీ సివియర్.